గోధుమ పిండితో గుండు మిఠాయి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మతో ఆవకాయ. ఈ గుండు మిఠాయి రెసిపీ కోసం ఇక్కడ మనం 1 కప్పు వరకు బెల్లం తురుము తీసుకోవాలండి. బెల్లాన్ని 1 కప్పు నలగొట్టుకొని తీసుకొని 1 కప్పుకి 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళల్లో బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని బౌల్లోకి 1 కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే 1 కప్పు గోధుమ పిండి, 1 స్పూన్ మొక్కజొన్న పిండి వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఈ రెసిపీలోకి బేకింగ్ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి. కావాలంటే మీరు వంట సోడా అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా పావు చెంచా బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత పిండిలో బేకింగ్ పౌడర్ కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం బెల్లపు నీళ్ళు రెడీ చేసుకున్నాం కదా, ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకుంటూ గోధుమ పిండిలో వేసుకొని అలాగే ఇందులోకి ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే యాలకుల పొడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి పిండిని కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ పిండిని కొంచెం జారుగా కలుపుకోవటానికి కొంచెంగా వాటర్ అనేది చూసుకుంటూ యాడ్ చేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించినట్లుగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని ఇక్కడ నేను కోన్ షేప్ కవర్లోకి తీసుకున్నాను. అలాగే ఇక్కడ నేను ఒక బాటిల్ కూడా తీసుకున్నానండి. బాటిల్లోకి కోన్ షేప్ కవర్లోకి పిండి నింపుకున్న తర్వాత ఆ పిండిని బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అలాగే ఈ బాటిల్ క్యాప్కి హోల్ అనేది పెట్టేసుకున్నానండి. ఈ వాటర్ బాటిల్ చిట్కా ద్వారా మనం వేసే మిఠాయి అనేది రౌండ్గా చాలా చక్కగా వస్తాయి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత బాటిల్కి క్యాప్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత బాటిల్ని ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకి చక్కగా పిండి అనేది వస్తుంది. ఆ పిండిని ఈ విధంగా సిజర్ హెల్ప్తో కట్ చేసుకుంటే మనకి చక్కగా చూస్తున్నారు కదా, మంచి షేప్లో బాల్స్ లాగా పడిపోతాయి. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా మిగతా పిండితో కూడా తయారు చేసుకుంటే చాలు. మనకి గోధుమ పిండి అలాగే బియ్య పిండి కాంబినేషన్తో గుండు మిఠాయి అనేది రెడీ అయిపోయినట్లే, చాలా రుచిగా ఉంటుంది. మరి మీ అందరికీ ఈ గుండు మిఠాయి రెసిపీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మతో ఆవకాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.